ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారికి, అలాగే కిషన్ రెడ్డి గారికి, లోకల్గా ఉన్న బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ దేశంలోనే పార్లమెంట్ సాక్షిగా మరి అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. ఇదొక మల్టిపుల్ ప్రాజెక్ట్. దీంట్లో అవసరం అనుకుంటే డిమాండ్ మేరకు వ్యాగన్లు ప్రొటెక్షన్ చేసుకోవచ్చు, లేదంటే కోచులు అవసరం ఉంటే కోచులు చేసుకోవచ్చు. వందే భారత్ లాంటి న్యూ టెక్నాలజీని కూడా ఈ యొక్క ఫ్యాక్టరీలో మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక అత్యాధునికమైన ప్రాజెక్టు. దీంట్లో చాలా వరకు కూడా మరి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టు కల అయితే సాకారమైంది, కానీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని 5 దశాబ్దాలుగా ఉన్నారు. తప్పకుండా మరి ఎంత పర్సెంటేజ్ అయితే అంత పర్సెంటేజ్, దాదాపు 50% మరి ఇక్కడ లోకల్ వాళ్ళకు, స్థానికులకు ఉద్యోగాలు అనేది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాజీపేటను మరి డివిజన్గా చేయాలనేది 3 దశాబ్దాలుగా రైల్వే జేఏసీ నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. మరి ఎందుకు కావాలి అంటే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ 2004 బిల్లులో మరి పొందుపరచడం జరిగింది. దాని ప్రకారమే విశాఖపట్నం మరి వాల్టేరీ డివిజన్ని విభజించి అక్కడ రాయగడ, విశాఖపట్నం డివిజన్ చేస్తూ అక్కడ గుంతకల్, అలాగే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం 4 డివిజన్లతో కలిపి సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ చేసినప్పుడు ఇక్కడ కాజీపేట, అలాగే నాందేడు, అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ 4 డివిజన్లు కలిపి ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేని జోన్గా ఫామ్ చేయాలని, అందుకోసమే కాజీపేట డివిజన్ ప్రాముఖ్యత బాగా ఉంది. కాజీపేట డివిజన్ అయితేనే మరి అక్కడ సబ్ డివిజనల్ హాస్పిటల్ కావచ్చు, అలాగే అక్కడ ట్రయాంగిల్ ప్లాట్ఫామ్ కావచ్చు, మరి ఏదైతే చెర్లపల్లి లాగా టెర్మినల్ లెక్క మన ఒక టౌన్ స్టేషన్ మనం చేసుకోవడానికి కానీ, ఇక్కడ నుంచే ఈరోజు క్యాంటెక్ డిజైన్ ఫిట్ లైన్లు 2 కట్టడంతో ఇక్కడ నుంచి బొంబాయికి ట్రైన్లు స్టార్ట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. రేపు డివిజన్ కనుక హోదా వస్తే తప్పకుండా ఇక్కడ నుంచి బాంబే కానీ, దేశవ్యాప్తంగా ఢిల్లీ కానీ, మరి చెన్నై కానీ, మిగతా అన్ని రాష్ట్రాలకు మరి ఈరోజు కాజీపేట నుండే మరి ట్రైన్లు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే మరి నిరుద్యోగ సమస్య మరి తెలంగాణలో కాజీపేటలో చాలా వ్యతిరేకంగా బాగా తీవ్రంగా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారికి, రైల్వే మంత్రి గారికి మేము విన్నపం చేసేది ఏంటంటే, మీరు రైల్వే బోర్డు సర్క్యులర్ ఇచ్చి తప్పకుండా స్థానికులకు కనీసము 50% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. వెంటనే కాజీపేట డివిజన్గా ప్రకటించాలనేది మేము ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాం.